46 ప్రశ్న. సదక ధర్మకార్యం అంటే ఏమిటి? సాధారణ రోజుల్లో దీని గొప్పతనం ఏమిటి మరియు రంజాన్ నెలలో దీని ప్రతిఫలం ఎంత పెరుగుతుంది? సదక ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాలేమిటి? సదకకు మొట్టమొదటి హక్కుదారులు ఎవరు మరియు కనీసం ఎంత ఇవ్వాలి? జవాబు: మొదటగా ఇది అర్థం చేసుకోండి, అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు చేయడాన్ని సదక అంటారు. ఇది కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, అల్లాహ్ సంతృప్తి కోసం అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి సహాయం చేయడం. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు: ఎవరైతే అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేస్తారో వారి ఉదాహరణ ఒక విత్తనం వంటిది. దాని నుండి 7 వెన్నులు మొలిచాయి మరియు ప్రతి వెన్నులో 100 గింజలు ఉన్నాయి. అల్లాహ్ తాను కోరిన వారికి దీనిని ఇంకా రెట్టింపు చేస్తాడు. సాధారణ రోజుల్లో సదక యొక్క గొప్పతనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నీరు నిప్పును చల్లార్చినట్లుగా సదక పాపాలను తుడిచివేస్తుంది. మరియు మరొక హదీసులో ఇలా ఉంది: సదక వల్ల ధనం తగ్గదు. అంటే ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఇస్తారో అల్లాహ్ వారి సంపదలో మరియు జీవితంలో శుభం బరకత కలిగిస్తాడు. రంజాన్ నెలలో సదక యొక్క గొప్పతనం. హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజీ అల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే గొప్ప దాత. మరియు రంజాన్ నెలలో జిబ్రయీల్ అలైహిస్సలాం ఆయనతో ఖురాన్ పఠనం చేసే సమయంలో ఆయన దాతృత్వం వేగంగా వీచే గాలి కంటే ఎక్కువగా ఉండేది. దీనివల్ల తెలిసేది ఏమిటంటే రంజాన్ నెలలో సదక మరియు దానధర్మాలను పెంచడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్. సదక ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు: అల్లాహ్ యొక్క సంతృప్తి లభిస్తుంది, పాపాలు క్షమించబడతాయి, ధనంలో శుభం బరకత్త కలుగుతుంది, ఆపదలు తొలగిపోతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: సదక ఆపదలను దూరం చేస్తుంది మరియు చెడు మరణం నుండి కాపాడుతుంది. సదక ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టం. సంపద ఉండి కూడా ఖర్చు చేయని వారి గురించి అల్లాహ్ కఠినమైన హెచ్చరికను తెలియజేశాడు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఎవరైతే బంగారం మరియు వెండిని నిల్వ చేసి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయరో వారికి బాధాకరమైన శిక్ష గురించి శుభవార్త వినిపించు. సదకకు మొట్టమొదటి హక్కుదారులు ఎవరు? ఈ ఇస్లాంలో సదకకు మొట్టమొదటి హక్కుదారులు మీ దగ్గరి బంధువులు, ఒకవేళ వారు అవసరంలో ఉన్నట్లయితే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒక నిరుపేదకు సదక ఇవ్వడం ఒక పుణ్యం, కానీ బంధువుకివ్వడం వల్ల 2 పుణ్యాలు లభిస్తాయి. ఒకటి సదక ఇచ్చినందుకు మరియు రెండోది బంధుత్వ సంబంధాలను గౌరవించినందుకు. సదక కనీసం ఎంత ఇవ్వాలి? ఇస్లాం సదక కోసం ఎటువంటి కనీస మొత్తాన్ని నిర్ణయించలేదు. ఎవరైనా తమ శక్తి మేరకు ఎంతైనా ఇవ్వవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒక ఖర్జూరపు ముక్కను దానం చేసి అయినా సరే నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.